ఖమ్మం జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు దివంగత కీర్తిశేషులు చిత్తూరు శ్రీహరి యాదవ్ 13వ వర్ధంతి కార్యక్రమం వైరా మండలం అష్టకీర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ తదితర యాదవ ప్రముఖులు చిత్తూరు శ్రీహరి యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మహానాయకుడు, వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని, యాదవులంతా ఏకమైతే మనకు రాని పదవి అంటూ ఉంటుందని, మన యాదవుల కోసం ఏదో ఒకటి చేయాలని ప్రతి సందర్భంలో శ్రీహరి అనేవాడని వక్తలు గుర్తు చేసుకున్నారు. శ్రీహరన్న చనిపోయి 13 సంవత్సరాలు అవుతుందంటే 13 సంవత్సరాలు అవుతుందా అని అనిపిస్తూ ఉన్నది. మరి శ్రీహరన్న తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్ముకున్నటువంటి పార్టీ కోసం, నమ్ముకున్నటువంటి కులం కోసం మరి ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి ఏదో చేయాలని ఒక తాపత్రయంతో మరి ముందుకు పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న. మరి శ్రీహరన్న లేకపోవటం ఈరోజు అఖిల భారత యాదవ మహాసభకు కావచ్చు, ఈ యొక్క యాదవులకు కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కూడా మరి యువతను కూడా బలోపేతం చేసి మరి ఆ రోజు ముఖ్యమంత్రి చేత మన్ననాలు పొందినటువంటి మరి వ్యక్తి శ్రీహరన్న. మరి శ్రీహరన్న ఆశయాల కోసం మరి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు శ్రీహరన్న నాకు తెలుసు, శ్రీహరన్న అంటే నాకు అభిమానం అనేవాళ్ళు, మరి మాటలు చెప్పేవాళ్ళంతా కూడా ఆయన ఆశయాల కోసం, ఆయన లక్ష్యం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి శ్రీహరన్న మరి రాజకీయాలతో పాటు కులంలోకి వచ్చిన తర్వాత మరి అన్న ఎప్పుడు చెప్తా ఉండేది కులం కోసం, కులానికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో చెప్తా ఉండేది. దాంతోపాటు మరి కులానికి ఒక ఆఫీసు కూడా ఖమ్మంలో కట్టాలన్నా, మరి ఆఫీసు ఉన్నట్టయితే మన పేద పిల్లలు కావచ్చు, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కావచ్చు, మరి చదువుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మరి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి బిల్డింగ్ కడటానికి కూడా మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి శ్రీహరన్న. మరి అయినా సరే మరి శ్రీహరన్న చనిపోయిన తర్వాత మరి ఏదైతే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కట్టినటువంటి బిల్డింగ్కి, అది ఏదైతే ఇప్పుడు శ్రీకృష్ణ సేవా సమితి అని చెప్పి మార్చినటువంటి బిల్డింగ్కి మరి శ్రీహరన్న పేరు పెట్టాలి. శ్రీహరన్న పేరు పెట్టినట్టయితే ఆ బిల్డింగ్కి ఒక గుర్తింపు వస్తుంది. మరి ఆయన ఏదైతే ఎప్పుడైతే మన కులం కోసం తాపత్రయం పడ్డాడో మరి ఆ బిల్డింగ్ కనుక శ్రీహరన్న పేరు పెట్టినట్టయితే, సిత్తారి శ్రీహరి యాదవ్ పేరు పెట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పి మరి ముక్త కంఠంతో ఆ రోజు యాదవులంతా కూడా మరి చెప్పినప్పటికీ మరి కొంతమంది కావాలని ఒక దురుద్దేశంతో మరి శ్రీహరిని పేరు పెట్టకోకుండా మరి ఆ బిల్డింగ్ని ఇప్పుడు పక్కదో బట్టి అలా చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు ఎందుట్లో కొంతమంది శ్రీహరన్న అంటే మా ప్రాణం, శ్రీహరన్న అంటే అంటూ ఉన్నారు. కానీ శ్రీహరన్న ఆశ కోసం పోరాడాలంటే ఆ బిల్డింగ్కి మనం పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఇప్పుడు అందుట్లో చేరారు, శ్రీహరన్న వారసులు చేరారు. సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను. ఏదో ఒక రోజు మనం అందరం కూడా శ్రీహరన్న ఆశయం కోసం వాళ్ళని బయటకు ఉందాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రీహరన్న పేరు పెట్టాలి. అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయానికి, శ్రీకృష్ణ సేవా సమితికి మరి ఆయనకి పేరు పెట్టాలని చెప్పి సందర్భంగా ఆయన 13వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున మరి తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంతమంది ఇక్కడికి వచ్చి శ్రీహరన్న 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల బంధువులకు, ఆయన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్.